ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండగా రేపు మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వెల్లడించింది. ఈ అల్పపీడనం ఎల్లుండికి వాయుగుండంగా బలపడి క్రమంగా తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని, ఇది 27వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ వివరించింది. దీని ప్రభావంతో 4 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వెదర్పై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో రానున్న 5-6 రోజుల పాటు భీకరమైన వర్షాలు కురవబోతున్నా. ఇదైతే బంగాళాఖాతంలో ఇప్పటికే ఒక అల్పపీడనం కొనసాగుతుంది. అటు ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఆనుకొని కొనసాగుతుండగా ఈ అల్పపీడనం మరోవైపు ఉపరితల ఆవర్తనం కూడా సముద్ర మట్టానికి 5.4 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఉంది. దీంతో కాకుండా రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఈ రానున్న 24 గంటల్లో ఏర్పడబోయే అల్పపీడనం క్రమంగా కూడా బలపడి వాయుగుండంగా, తీవ్ర వాయుగుండంగా మారి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అది వాయుగుండం మారడమే కాకుండా అది తీరం దాటేది కూడా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఒరిస్సాకు సంబంధించి తీర ప్రాంతంలోనే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ విశ్లేషిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో విస్తారంగా భీకరమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలను కూడా జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తీరానికి సంబంధించి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో రానున్న 5-6 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు చాలా భీకరంగా కురిసే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇటీవల కాలంలో ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాల కంటే కూడా చాలా ఎక్కువ స్థాయిలో, చాలా తీవ్రాన్ని, ప్రమాదకర స్థాయిలో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వరదలు పోటెత్తే తరహాలో ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు వీటి తాలూకా తీవ్రత, ప్రతాపం చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టీకరణ చేస్తూ కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. విజయనగరం, శ్రీకాకుళం, అదేవిధంగా పార్తీపురం, మన్యం జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ కొనసాగుతూ ఉండగా, అదేవిధంగా విశాఖపట్నంతో పాటు అనకాపల్లి జిల్లా, కోనసీమ జిల్లాలకు, కోస్తాలో మరికొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వాతావరణ శాఖ అటు మత్స్యకారులకు, ఇటు రైతాంగానికి కూడా చాలా స్పష్టమైనటువంటి హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు ఎవరో కూడా చేపల వేటకు ఈ 5-6 రోజుల పాటు ఖచ్చితంగా వెళ్ళకూడదని వాతావరణ శాఖకు నుంచి ఇప్పటికే ఆదేశాలు అందా. మరోవైపు కలెక్టర్లు కూడా వాతావరణ శాఖ, అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ వాతావరణంలో మనం చేసుకోబోయే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వర్షాల తీవ్రత ఏ స్థాయిలో ఉండబోతుంది, రెడ్ అలర్ట్ కారణంగా ఏ జిల్లాలో ఎటువంటి పరిస్థితి ఉండబోతుంది అనే దానికి సంబంధించి నిన్ననే వాతావరణ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా హెచ్చరికలను జారీ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ కూడా నోట్ను పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ వర్షాలు చాలా వేగంగా ఉండే అవకాశం ఉంటుంది. దసరాకి 2 రోజుల ముందు వరకు కూడా ఈ వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత అక్టోబర్ నెలలో కూడా మరింత తీవ్రమైన వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఏదైతే వాతావరణ శాఖ తొలి నుంచి కూడా ఈసారి ఋతుపవనాలు సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని విశ్లేషించింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు అక్టోబరు, అదేవిధంగా సెప్టెంబర్ చివరి మాసంలో కూడా ఈ వర్షాలు తీవ్రత చూపిస్తున్న నేపథ్యంలో ఋతుపవనాల తాలూకా వర్షపాతం పూర్తిగా కూడా సంపూర్ణం కాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ సత్యతో విక్రమ్, 10 టీవీ, వైజాగ్. బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న వాయుగుండం ప్రభావంతో ఈ నెల 26, 27వ తేదీల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 25న ఏర్పడే అల్పపీడనం 26 నాటికి వాయుగుండంగా బలపడి 27న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం వద్ద దాటే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక 26న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా పేర్కొంది. ఇక 27న ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురవబోతున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడబోతున్నటువంటి వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి. అయితే ఈసారి 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ వాయుగుండం ప్రభావంతో 26, 27వ తేదీల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో అటు ప్రజలంతా కూడా అవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా సూచిస్తోంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తోంది. అయితే 25న ఏర్పడే అల్పపీడనం 26 నాటికి వాయుగుండంగా బలపడి 27న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నట్టుగా పేర్కొంది వాతావరణ శాఖ. ఇక 26న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా పేర్కొంది. ఇక 27న ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురవబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.